నమస్తే మా గుడ్ మార్నింగ్. ఈ రోజు కూడా బయట వెదర్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఒకటే వర్షం. టైం ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఫోన్ ఇట్లా పట్టుకున్నా. ఫోన్ ఆన్ చేయగానే థండర్ స్టార్మ్, ఫ్లడ్ అలర్ట్ అని వచ్చింది. బేసిక్ గా ఆస్ట్రేలియా అంతా ఆగమాగం ఉంది. బట్ ఈ రోజు మనం ఇచ్చి పడేద్దామని ఫిక్స్ అయినాం కదా. లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. ఫస్ట్ లెట్స్ గో మేక్ అ కాఫీ అండ్ స్టార్ట్ అ డే. టైం అప్పుడే 10 అవుతుంది. కాఫీ అయిపోయింది. ఒక 2-3 గంటలు అట్లా కూర్చొని మంచిగా యూట్యూబ్ పని చేసుకుందాం. లెట్స్ గో. సెలవు పెడుతుందిరా. బట్ యా మన పని కానిద్దాం. అప్పుడే 1:30 రా. మంచిగా ఒక 3 గంటలు అట్లా పని చేసుకున్నా. బయట వెదర్ కూడా కొంచెం వర్షం ఆగింది. లైట్ గా వెళ్తురు వస్తుంది. మనం మంచిగా పని చేసినందుకు కావచ్చు. ఎనీవేస్ ఐఎమ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. పోయి లెట్స్ కుక్ సంథింగ్. బాయిల్డ్ ఎగ్స్ తోనే మనం చేద్దాం అనుకుంటున్నా. ఎగ్ కర్రీ. ఆల్ రైట్, సో వీఆర్ డన్ విత్ అవర్ కర్రీ. బాగా స్పైసీగా తయారైనట్టుందిరా. నాకు ఇది చూస్తుంటే మంచిగా ఎగ్ పఫ్ చేసుకోబుద్ది అవుతుందిరా. మంచిగా కర్రీ వేరే లెవెల్ ఉంది. అండ్ మన దగ్గర ఆల్రెడీ పఫ్ పేస్ట్రీ ఉంది. ఎప్పుడో 6-7 months అయిపోయింది. ఫ్రీజ్ చేసినాం కాబట్టి డేట్ అయితే అయిపోలేదు. ఏమనుకుంటున్నా అంటే మంచిగా డీఫ్రాస్ట్ చేసి ఎయిర్ ఫ్రైయర్ లో పఫ్ చేయడానికి ట్రై చేద్దాం. చూద్దాం ఎట్లా తయారవుతుందో. ఓకే, నౌ దిస్ గోస్ ఇన్. ఒక 10 నిమిషాలు పెట్టాలి. చూద్దాం ఎట్లా తయారవుతుందో. నాకైతే డౌట్ కొడుతుందిరా. కొంచెం షేప్ అవుట్ ఉంది, బట్ దేఖ్లేంగే. 5 minutes later. అండ్ వీఆర్ డన్. అక్కడ పఫ్ అయ్యే లోపు కొంచెం ప్రోటీన్ కోసం కర్రీలో పనీర్ కూడా కలిపేసిన. లుక్స్ యమ్, స్మెల్స్ యమ్, ఇచ్ పాడ్. తినకముందు ఒకసారి ఇది కూడా చూద్దాం రా. I was not expecting these. Wow, nicely baked రా. ఒక 2 minutes ఇట్ సైడ్ కూడా పెడదాం. Wow bro, yes, this is egg puff. Wow, this is nice. బాగుందిరా. Soon after. Minutes later. We just got another package from Temu. Yes, from Temu. I got a couple of desk mats and this. ఏం లేదు, కేబుల్స్ కోసం ఆర్గనైజర్. డెస్క్ కింద కొంచెం కేబుల్ మేనేజ్మెంట్ చేసినాం కదా, దీన్ని కేబుల్ సాక్స్ అంటారు. ఇండివిజువల్ కేబుల్స్ అన్నిటిని కొంచెం దగ్గర ఉంచడానికి, ఆర్గనైజ్ చేయడానికి కేబుల్ సాక్స్ వాడతాం. సో ఐ థింక్ యా ద క్వాలిటీ ఈస్ గుడ్. ఆల్ రైట్, మొన్న కేబుల్స్ ఇచ్చాడంతా సెట్ చేసిన బానే ఉంది. మొన్న ఒక వారం ముందు వీడియో అలా చూపించిన కదా, కేబుల్ మేనేజ్మెంట్ ఇస్ పెయిన్ ఇన్ ద బట్ వి గాట్ ఇట్ టు వర్క్. అంతా పిచ్చి పిచ్చిగా మరీ జంగల్ లాగా ఉండే, కొంచెం నీట్ గా చేసినాం. దిస్ సైడ్ ఇస్ నో ఆల్మోస్ట్ క్లీన్. ముందు ఇట్లుంటుండే, ఇట్లా చేసినాం. బట్ వెనకాల నుంచి చూస్తే ఒక్క నిమిషం మాకు చూపిస్తా. ఇగో ఇట్లంతా హడావిడి ఉంది. అందుకే ఈ కేబుల్ సాక్స్ కొన్నా. బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసేద్దాం. అసలు కేబుల్స్ లేకుండా మొత్తం క్లటర్ ఫ్రీ అయిపోతుంది. ఓకే, నిజంగానే మొత్తం జంగల్ ఉంది రైడా. ఆల్సో మానిటర్ వెనకాల లైట్స్ కోసం ఐ గోట్ అ న్యూ వన్. ఇది పాతది. ఇది అప్పుడప్పుడు ఫ్లికర్ అవుతుంది, కరెక్ట్ గా పనిచేస్తలేదు. అందుకని ఇంకోటి తీసుకున్నా. ఇప్పుడు ఇది కూడా రీప్లేస్ చేద్దాం. ఇంకా ఇప్పుడు ఎట్లాగో పిండుతా, టెన్షన్ పడకండి. నెక్స్ట్ డెస్క్ వెనకాల కేబుల్ సెట్ చేసి లెట్స్ టర్న్ దిస్ ఆన్. Many minutes later. All right, it's all clutter free now. Maximum ఎంత క్లీన్ చేయగలుగుతాం అంత క్లీన్ చేసినారా. లుకింగ్ కొంచెం బెటర్. A few minutes later. Moments later. మన ప్రోటీన్ పౌడర్ వచ్చినట్టుందా. ఈసారి పెద్ద సైజ్ ఆర్డర్ పెట్టినారా. ఫర్ కంపారిజన్, పాతది 620 grams, కొత్తది 2.3 kgs. సేమ్ ఫ్లేవర్, సేమ్ స్టఫ్. లైఫ్ ఈజ్ గుడ్. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే అప్పటి నుంచి చిన్న చిన్న పనులే చేస్తున్నా, వీటికే ఎగ్జాస్ట్ అయిపోతున్నా. ఐ డోంట్ నో వాట్ ద రీజన్ ఈస్. యెస్టర్డే ఇట్ ఫెల్ ద సేమ్. టుడే ఐ థింక్ సిమిలర్ స్టఫ్ ఇస్ హ్యాపెనింగ్ విచ్ ఐ డోంట్ వాంట్ ఇట్ ఆల్. ఒక విషయం చూస్తే నాకే షాక్ ఉంది. ఇట్స్ 9 PM రైట్ నౌ. ఎస్, 9 అవుతుందిరా. రూమ్ అంతా మంచిగా సెటప్ చేసిన, ఆల్ క్లీన్. కింద కూడా కేబుల్స్ అన్ని నీట్ గా సెట్ చేసేసిన. ఎవ్రీథింగ్ ఇస్ నీట్ అండ్ క్లీన్. షీట్స్ అన్ని లాండ్రీ చేసిన, డిషెస్ అన్ని క్లీన్ చేసిన, క్లాజెట్ ఆర్గనైజ్ చేసిన. ఎందుకు ఇవన్నీ చేస్తున్నా అంటే ఒక సెన్స్ ఆఫ్ కంప్లీషన్ వస్తుంది అని చేసిన. ఇట్స్ గోయింగ్ గుడ్. బట్ ఈ రోజు జిమ్ పోకపోతే నాకైతే నిద్ర పట్టదురా ఫిక్స్. అందుకే వితౌట్ ఎనీ ఎక్స్ట్రా వేస్ట్ ఆఫ్ టైమ్ లెట్స్ గో టు ద జిమ్. జిమ్ అంతా ఖాళీ ఉంది, నేను ఒక్కడనే ఉన్నా. దిస్ విల్ బి అ మెడిటేషన్ ఫర్ మీ నౌ.
డన్ విత్ ద వర్కౌట్. పంప్ ఇస్ నైస్ రా. Later. All freshed up. It's 11:30 PM right now. I'm going straight to sleep. ఫస్ట్ మన లిస్ట్ చూద్దాం. 7 hours స్లీప్ అయిపోయింది, జిమ్ అయిపోయింది, గీత కాలేదు, 4 liters వాటర్ అయింది, 10,000 స్టెప్స్ కాలేవు, 2500 క్యాలరీస్ అయినాయి, ప్రోటీన్ ఇంటేక్ కూడా కంప్లీట్ అయింది, సప్లిమెంట్స్ డన్, యూట్యూబ్ వర్క్ పొద్దున్న లేవగానే దాంతోనే స్టార్ట్ చేసినాం కాబట్టి డన్, 2 uploads కాలేవు, 1 upload అయింది, బాస్ అండ్ మెడిటేషన్ డన్. సో ఇట్స్ 7 out of 10. ఈ రోజు నిజం చెప్పాలంటే నా దగ్గర చాలా టైం ఉండే, బట్ స్టిల్ నేను 10 goals ని కంప్లీట్ చేయలేదు. ఇట్స్ ఫైన్, ఐమ్ స్టిల్ హ్యాపీ. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఒక 3-4 గంటలు యూట్యూబ్ పని చేసిన కాబట్టి. ఐ గాట్ సమ్ జాబ్ అండ్ స్క్రిప్ట్స్ రెడీ, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. చిన్నగా ఆర్గనైజ్ చేస్తే ఇంకా మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. సో సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ రేపు నేను మీతో కొంచెం మాట్లాడేది ఉంది. ఇప్పుడు నేను ఎక్కువ ఏం మాట్లాడా, గోయింగ్ స్ట్రైట్ టు బెడ్. రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.